మడమలు పగిలిపోతే అవి చూడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మడమలు పగిలితే కూడా నడవలేం. జీవన శైలి పగిలిన మడమలు సాధారణంగా ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. చాలా మంది ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నారు. దీనికోసం ఖరీదైన మాయిశ్చరైజర్లు ఇలాంటి నివారణలను ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా మీరు పగిలిన మడమల సమస్య నుండి ఉపశమనం పొందకపోతే కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. లేకపోతే దాని వెనుక తీవ్రమైన వ్యాధి లేదా కొన్ని పోషకాల కొరత కూడా సమస్యను కలిగిస్తుంది. పగుళ్ళు చల్లని గాలుల కారణంగా చర్మం తేమను కోల్పోవడం ప్రారంభమైతే వస్తాయి. దీంతో పాటు మడమల పగుళ్ల సమస్య ఇబ్బందిగా మారుతుంది. పగిలిన మడమలను కొన్ని ఇంటి నివారణలతో నయం చేయొచ్చు. అయితే సమస్య కొనసాగితే దాని వెనుక ఏముందో తెలుసుకోవాలి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం పెరుగుతుంది. దీని కారణంగా మడమలు పగిలిపోతాయి. అంతేకాకుండా చల్లటి నేలపై చెప్పులు లేకుండా ఎక్కువసేపు నడవడం లేదా చల్లటి నీటిలో నిరంతరం పనిచేయడం వల్ల కూడా మడమల సమస్య వస్తుంది. జాగ్రత్త తీసుకోకపోతే పుండ్లు పడతాయి. ఇది ఇంకా ఇబ్బంది. కొన్నిసార్లు మడమల పగుళ్లకు పోషకాల కొరత ఉండొచ్చు. శరీరానికి సరైన పోషకాలు లభించకపోతే ఈ సమస్యలు వస్తాయి. శరీరంలో విటమిన్ సి, బి3, విటమిన్ ఇ, కాల్షియం, ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా మడమ స్పర్శ సమస్య వస్తుంది. ఈ సమస్య కొనసాగితే నిపుణులతో మాట్లాడి ఆహారంపై శ్రద్ధ వహించండి. చాలా మంది వ్యక్తులు ముఖం మరియు చేతులపై చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ పాదాలని నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే ముఖ చర్మం కూడా అంతే ముఖ్యం. మన ముఖం కంటే మన పాదాలు దుమ్ము, ధూళి మరియు బ్యాక్టీరియాకి ఎక్కువ బహిర్గతమవుతాయి. పాదాల శుభ్రతపై శ్రద్ధ వహించాలి. మధుమేహం యొక్క లక్షణాలతో ఒకటి స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా చర్మం గట్టిపట్టడం. దీని కారణంగా చర్మం యొక్క ఆకృతి మారడం ప్రారంభమవుతుంది. అలాగే బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల గాయాలు త్వరగా మానవు. కాబట్టి పగిలిన మడవలు నయం కాకపోతే మీరు మీ రక్తంలో చక్కెరను ఒకసారి తనిఖీ చేసుకోండి.